డిస్ట్రిక్ట్ గవర్నర్ ఫర్ ఇయర్ 24 and 25 డాక్టర్ ఎం వెంకటేశ్వర అందరికీ నమస్కారం. మనం టర్నింగ్ ఓల్డ్ ఏజ్ ఇంటూ గోల్డెన్ ఏజ్ దాన్ని ఎలా మార్చుకోవచ్చు అన్న దాని గురించి సిరీస్ ఆఫ్ వీడియోస్ మనం ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాము. దాంట్లో ఫస్ట్ ఓల్డ్ ఏజ్లో వచ్చే సహజంగా వచ్చే ఫిజికల్ చేంజెస్, ఎందుకంటే న్యాచురల్ ప్రాసెస్లో మనకి ఏదైతే వస్తాయో ఇది చాలా కామన్గా అందరికీ వస్తుంది. ఫస్ట్ మనకు వచ్చే చేంజ్ ఏంటంటే గ్రేయింగ్ ఆఫ్ ది హెయిర్. ప్రజెంట్ మనం గ్రేయింగ్ కానీ బాల్డింగ్ కానీ ఇంక ఎర్లీ ఏజ్లో చూస్తున్నాము. బట్ మన పేరెంట్స్ ఏజ్లో ఏముందంటే గ్రేయింగ్ వచ్చిందని అంటే ఇంక ఓల్డ్ అవుతున్నాడనే భావం ఉండేది. విత్ ప్రజెంట్ ఉన్న ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్స్ మూలంగా, డైటరీ హ్యాబిట్స్ చేంజ్ అవ్వడం మూలంగా, స్లీప్ డిస్టర్బెన్సెస్ మూలంగా, స్ట్రెస్ మూలంగా ఆటోమేటిక్గా ఎర్లీ ఏజ్ గ్రూప్లోనే మనకి ఇప్పుడు గ్రేయింగ్ ఆఫ్ ది హెయిర్ అండ్ ఎర్లీ బాల్డింగ్ కూడా మనకి వస్తున్నది. సెకండ్ ఏంటంటే సెన్సెస్, ఎస్పెషల్లీ ఏంటంటే మనకి విజన్ అండ్ హీరింగ్ సెన్సెస్. మనకి ఏజ్ అడ్వాన్స్ అవుతున్న కొద్ది హీరింగ్ తగ్గుతుంది, అలాగే విజన్ తగ్గుతుంది. క్యాటరాక్ట్స్, రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ పెరగడము, అంటే మనకి ఏజ్ రిలేటెడ్ ప్రెస్బోపియాస్ అవి మనకి డెవలప్ అవడము, ఇవన్నీ కూడా మనం గమనిస్తాం. నేను న్యాచురల్గా మనకు వచ్చేది. తర్వాత స్కిన్, మనకి ఎలాస్టిసిటీ ఆఫ్ ది స్కిన్ మనకి గ్రాడ్యువల్ తగ్గడం మూలంగా రింకిల్స్ కనిపిస్తుంది. సో మన రింకిల్స్ బట్టే మనకి ఓల్డ్ లుక్ మనకి కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ టీత్. సో మనకి ఎప్పుడైతే ఎనామిల్ డెంచర్స్ అవన్నీ కూడా మనకి వీక్ అవడం మూలంగా సో ఆటోమేటిక్గా చాలా కాలం మనకి టూత్ డికేస్ పెరగడము, మనం ఎక్కువ స్వీట్స్ కానీ కార్బోనేటెడ్ డ్రింక్స్ కానీ తీసుకోవడం మూలంగా ఈ గమ్ జింజివైటిస్ అలా వచ్చి కూడా టూత్ లూజన్ అవడము, దాని మూలంగా వాళ్ళకి పళ్ళు మన ఆహారాన్ని సరిగా తీసుకోలేని పరిస్థితి వస్తుంది, గట్టి వస్తువులు తీసుకోలేని పరిస్థితి వస్తుంది. ఇట్స్ ఆల్సో మనకి ఏదైతే టఫ్ ఎనామిల్ ఉంటుందో ఎనామిల్ వీక్ అవడం మూలంగా మనకి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు, ఏది ఆహారాన్ని తీసుకోవడానికి ఇబ్బంది పడతారు. తర్వాత మౌత్, ఏదైతే మనకి సెలవరీ గ్లాండ్స్ నుంచి మనకి ఏదైతే ఉమ్ము తయారవుతుందో సెలవా, అది కూడా డ్రైనెస్ మనకు రావడం మూలంగా వాళ్ళకి టేస్ట్ కూడా మనకి తగ్గడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ బోన్స్. సో ఏజ్ అడ్వాన్స్ అవుతున్న కొద్ది ఆస్టియోపోరోసిస్, అంటే ఏదైతే బోన్లో ఉన్న మ్యాట్రిక్స్ తగ్గడం మూలంగా ఈజీగా వాళ్ళకి ఫ్రాక్చర్స్ అవ్వడానికి కూడా మనకి అవకాశం ఉంది. ఇవన్నీ మనకు తెలిసిన పాయింట్సే. అసలు ముందు న్యాచురల్గా ఏజింగ్ ప్రాసెస్లో మనకి ఏదైతే వస్తుందో దాన్ని ఏ విధంగా మన న్యాచురల్ హ్యాబిట్స్ మూలంగా కొంచెం పోస్ట్పోన్ చేయొచ్చు ఏజింగ్ని అన్న దాని గురించి మనం వివరంగా మనం ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అట్లాగనే ప్రోస్టేట్. సో ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ పెరగడం మూలము, లేకపోతే ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ 50 years ప్రోస్టేట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ కూడా పెరగడం మూలంగా మేల్స్లో మనకి ఏమవుతుందంటే యూరినేషన్ పెరగడము, లేకపోతే యూరిన్ రిటెన్షన్ పెరగడము, ఇలాంటి నైట్ టైం ఫ్రీక్వెంట్గా యూరినేషన్కి వెళ్ళడము, దీనికి తోడ్పాటుగా ఏజ్ రిలేటెడ్గా వచ్చిన హైపర్ టెన్షన్, ఒబిసిటీ అండ్ డయాబెటీస్ మూలంగా కొన్ని కాంప్లికేషన్స్ రావడం, ఇవన్నీ నెక్స్ట్ సెకండరీగా మాట్లాడుకుందాము. ప్రస్తుతానికి ఫిజికల్గా న్యాచురల్గా ఏజింగ్ మూలంగా వచ్చే వాటి గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ యూరినల్ బ్లాడర్. యూరినల్ బ్లాడర్లో కూడా ఏదైతే మనకి యూరినల్ కంట్రోల్ ఉంటుందో ఆ కంట్రోల్ కూడా తగ్గుతుంది. అంటే స్పింక్టర్స్ కొంచెం లూజ్ అవ్వడం మూలంగా కొంచెం యూరినేషన్ కంట్రోల్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు ఏజ్ అడ్వాన్స్ అవుతున్న కొద్ది. నెక్స్ట్ అన్నికంటే ముఖ్యమైనది పదిలంగా చూసుకునే మన హార్ట్. ఈ హార్ట్ కూడా లోపల ఉన్న వెసల్స్ కానీ, వాల్వ్స్ కానీ, హార్ట్ యొక్క మజిల్ కానీ ఏజ్ రిలేటెడ్గా కొంచెం థిక్కెన్ అవ్వడం మూలంగా ఎథెరోస్క్లెరోసిస్ అనేది డెవలప్ అయ్యి దాని మూలంగా కొన్ని కాంప్లికేషన్స్ మనకి జనరల్గా ఏజ్గా పెరగడం మూలంగా వస్తుంది. అలాగే డైజెస్టివ్ సిస్టమ్, లోపల ఎంజైమ్స్ కానీ, గ్లాండ్స్ కానీ ఏదైతే లోపల సెక్రీషన్స్ మనకి రావాలో దాని సెక్రీషన్స్ కూడా కొంచెము ఒక తగ్గడం మూలంగా కూడా మనకి స్లో అవుతుంది ఎంజైమ్ సెక్రీషన్ ప్రాసెస్. దాని మూలంగా కూడా మనకి డిస్పెప్సియాస్ రావడము, అలాగే హార్ట్ బర్న్ రావడము, ఇలాంటి కొన్ని కాంప్లికేషన్స్, ఎక్కువ గ్యాస్ ప్రొడ్యూస్ అవ్వడము, లేకపోతే కాన్స్టిపేషన్ రావడం, ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ మనం చూస్తూ ఉంటాం. ఫైనల్గా అందరూ ఇబ్బంది పడేది లేటెస్ట్ అంటే బ్రెయిన్ అండ్ నర్వస్ సిస్టమ్. ఇప్పుడు మనం పార్కిన్సనిజం ఎక్కువ చూస్తున్నాం, ఆల్జైమర్స్ ఎక్కువ చూస్తున్నాం, డెమెన్షియాస్ మతిమరుపు ఎక్కువ చూస్తున్నాం. ఎందుకంటే ఏజ్ పెరుగుతున్న కొద్ది బ్రెయిన్ కూడా, న్యూరాన్స్ కూడా కొన్ని డీజనరేట్ అవుతాయి కాబట్టి దాని మూలంగా మన డెమెన్షియాలోకి మనం వెళ్ళడానికి అవకాశం. ఇలాంటి మన కామన్గా మనకు కొన్ని న్యాచురల్గా సహజంగా వచ్చే వాటిని ఏ విధంగా మనం పోస్ట్పోన్ చేసుకోవచ్చు అన్న దాని గురించి మన నెక్స్ట్ వీడియోస్లో మనం మాట్లాడుకుందాం.